హలో గాయ్స్, మన సత్యదేవ్ గారు చెప్పినట్టు అరే బాహుబలి RRR అని, బాహుబలి RRRతో పాటు రావ్ బహదూర్ అని మీరు అందరూ అంటారు. ఆ లెవెల్లో యాక్టింగ్ ఉందా, ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉందా, ఆ లెవెల్లో మూవీ స్క్రిప్ట్ ఉందా, కంప్లీట్ గా డీకోడ్ చేస్తూ ఈ వీడియోని చేశాను. ఈ వీడియోలో సమ్ వాట్ స్పాయిలర్స్ కూడా ఉంటాయి. ఇఫ్ మూవీ చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా స్కిప్ చేసేయడం 100% బెటర్. చూసిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే మీరు చాలా పాయింట్స్ లో కనెక్ట్ అవుతారు. సో దట్ మీరు కంప్లీట్ వీడియోని చూడండి. ఈ వీడియో ఎక్కువ లాంగ్ కూడా ఉండదు. ఈ మూవీని కంప్లీట్ డీకోడ్ చేస్తే అసలు ఇలాంటి మూవీ నేను ఈ రీసెంట్ టైమ్స్ లో అస్సలు చూడలేదు. ఈ స్టోరీ స్క్రిప్టింగ్ కానీ, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆ యాక్టర్స్ కానీ, ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఇలాంటివి అసలు చాలా యూనిక్ గా ఉంటాయి. చాలా హై లెవెల్. అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఎంత లెవెల్ ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఇలాంటి గ్రాండ్ మూవీస్ మనం చాలా చూసాం. కానీ ఎంత గ్రాండ్ ఉంటే మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్క్రిప్ట్ అనేది కంప్లీట్లీ ఎంగేజింగ్ గా ఉండాలి, కంప్లీట్ త్రూ అవుట్ ద మూవీ. ఇప్పుడు స్క్రిప్ట్ అనేది ఒక 10 minutes 15 minutes ఎంగేజింగ్ గా ఉంటే ఆ స్క్రిప్ట్ అనేది ఫుల్ స్క్రీన్ లో వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. ఇంకా యాక్టింగ్ గురించి వస్తే సత్యదేవ్ యాక్టింగ్ కి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. ఎంత యాక్యురేట్ గా యాక్టింగ్ చేశాడంటే మనం అతని ఏజ్ కి, అతను చేసే పర్ఫార్మెన్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అతను టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ద స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ ద జోనర్ ఇది కంప్లీట్లీ అతని మూవీని డిగ్రేడ్ చేసేసింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ కి ఇలాంటి మూవీస్ గట్టిగా ఎక్కవు. ఒకవేళ ఎక్కినా ఎక్కువ రోజులు ఉండవు. సో ఇక్కడ మూవీలో ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 15 minutes to 20 minutes ఒక సీక్వెన్స్ ఉంటుంది. 20 minutes అరౌండ్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ కోసం ఎంటైర్ మూవీని లాగర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ లాగ్ అనేదే మూవీని కంప్లీట్ డిగ్రేడ్ చేసేసింది. ఆ లాగ్ కూడా కంప్లీట్లీ మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ 20 minutes వరకు ఉంటుంది. ఇన్ బిట్వీన్ డైరెక్షన్, మూవీస్ అన్ని సీక్వెన్షియల్ షార్ట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. బట్ ఈవెన్ దో లాస్ట్ 20 minutes సీక్వెన్స్ కోసం మాత్రమే ఈ ఎంటైర్ మూవీ అనేది బేస్ అయి ఉంది. ఆ 20 minutes సీక్వెన్స్ అనేది మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ జస్ట్ ఆ 20 minutes సీక్వెన్స్ కోసం మనం కంప్లీట్ మూవీ చూడడం, థియేటర్కి వెళ్ళి అనేది ఇట్స్ టైం వేస్టింగ్ అని నా ఫీలింగ్. సత్యదేవ్ ఫ్యాన్స్ సత్యదేవ్ యాక్టింగ్ ని చూడాలి, సత్యదేవ్ కోసమే ఉన్నామంటే యూ కెన్ వాచ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. బట్ ఇప్పుడున్న రేట్స్ కి, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మన టైం వాల్యూ ఉందో మనకు తెలుసు కాబట్టి ఓటీటీ కోసం వెయిట్ చేయడం బెటర్. అది ఏ మూవీ దొరకనప్పుడు చూడడం అనేది చాలా బెటర్. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక నార్మల్ యావరేజ్ ఫిలిం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇది ఎక్కలేదు కావచ్చు. కేవలం సత్యదేవ్ కోసం అండ్ లాస్ట్ 20 minutes కోసం చూస్తారనుకుంటే యూ కెన్ వాచ్ ఇట్ ఆర్ ఎల్స్ వెయిట్ ఫర్ ద ఓటీటీ. సో ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మూవీస్ రివ్యూస్ అండ్ డీకోడింగ్స్ అన్ని ఈ ఛానల్ అప్లోడ్ చేస్తాను. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.